జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన శుభవార్తనైతే తీసుకువచ్చిన అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అతి పెద్ద అంతర్జాతీయ ఉగ్రవాదినే మన భారత్కైతే అప్పగించింది. ఇంతకు ఆ ఉగ్రవాదివుడు వాడి కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మన భారతదేశ విదేశాంగ విధానం ఎంత గొప్పదో ఈ న్యూస్ ద్వారా మళ్ళీ మనకు అర్థమవుతుంది. ఓకేనా? అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనకు అన్నీ కూడా మంచి సిగ్నలే ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఒక కరుడుగట్టటువంటి అంతర్జాతీయ తీవ్రవాదిని భారత్కి అయితే అమెరికా అప్పగించింది. వాడి పేరే తహోర్ రాణా. ఈ తహోర్ రాణా అనేవాడు పాకిస్తాన్కి చెందినటువంటి కెనడా పౌరుడు. ఆ తర్వాత ఈ కెనడా పౌరత్వాన్ని అడ్డం పెట్టుకొని అమెరికా పౌరసత్వం సంపాదించాడుయా. మన దేశంలో జరిగినటువంటి 26/11 ముంబై పిల్లల సూత్రధారి ఈడే. అర్థమవుతుందా? సుమారు 17 ఏళ్ల క్రితం అంటే 2008లో ముంబైలో జరిగినటువంటి ఈ ఉగ్రదాడులకు ఈ తహోర్ రాణానే మాస్టర్ మైండ్. వీడు మొదట పాకిస్తాన్ ఆర్మీ అధికారిగా, ఆ తర్వాత పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISIలో పనిచేశాడు. లపాకీగాడు. వీడికి లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థతో కలిసి పనిచేసినటువంటి అనుభవం కూడా ఉండాలి. ఆ అనుభవంతోనే 2008లో ముంబై పైన దాడులకు ప్లాన్ చేశాడు. ఈ కాల్పుల్లో 190 మంది అమాయకపు భారతీయులందరూ కూడా చనిపోయినారు. దారుణంగా చంపినారు. కాల్చి మామూలు కాదు, కనికరం కూడా లేకుండా, చిన్న పెద్ద ఆడ మగ ముసలి ముతక తేడా లేకుండా కనిపించడం వల్ల పిట్టలు కాల్చినట్టు కాల్చేశారు ఈ తీవ్రవాదులంతా కూడా. ఆ తర్వాత ఈ తహోర్ రాణా గాడు కెనడాకి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి అక్కడ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎక్కడి నుంచి కెనడా నుంచి అమెరికా పోయి అమెరికాలో సెటిల్ అయినాడు. అయితే అమెరికాలో ఏదో ఒక క్రిమినల్ కేసులో ఇరుకొని ప్రస్తుతం లాస్ ఏంజల్స్లో ఒక జైల్లో అయితే శిక్షణ అయితే అనుభవిస్తున్నాడు. తీవ్రవాద దేశం, తీవ్రవాద ముండాకుడికి స్వామి వీళ్ళు ఊరికే ఉండరు, ఏదో ఒకటి కలబెడతా ఉండాలా. ఏళ్ళు పెట్టి వాసన చూసుకొని వీళ్ళు ఒక నిద్ర పట్టదు. అర్థమవుతుందా? ఏదో ఒకటి క్రైమ్, ఏదో ఒకటి చేస్తానే ఉండాలా. ఈ క్రమంలో దేశపోయి బొక్కలు వేశారు, శిక్షణ అనుభవిస్తా ఉన్నాడు. దీంతో ఈ తహోర్ రాణాను భారత్కి అప్పగించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం గత కొంతకాలంగా అమెరికాని అయితే కోరుతా వస్తుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తహోర్ రాణాను భారతదేశానికి అప్పగించడానికి అంగీకరించాడు. కానీ ఈ తహోర్ రాణా గాడు తనను భారత్కి అప్పగించొద్దని, భారతదేశంలో తనను చిత్రహింసలకు గురి చేస్తారని, తనకు మరణశిక్ష విధిస్తారని చెప్పి అమెరికా సుప్రీంకోర్టులో కేసు చేశాడు. ఎవరా? నీదొక్కడిదే పానమా? కాదు, నీదొక్కడిదే పానమా? నీకు ఒక్కడికే రక్త మాంసాలు ఉన్నాయా? ఎవరికి లేవా? అంటే 190 మంది అమాయకుల్ని ఆ విధంగా పిట్టలు కాల్చి చంపినారే, అంత దారుణంగా క్రూరంగా హింసించి చంపినారే. కనీసం కనికరం అనేది కూడా లేకుండా, జాలి దయ అనేది కూడా లేకుండా పసిపెట్టలను కూడా చంపినారే. నిన్ను ఊరికే వదిలిపెట్టాలా? లమిడి కొడుకు వచ్చినాడనేసి నాకు తెలిసి చెరుకు మిషన్ ఉంటుంది కదా, చెరుకు మిషన్లో పెట్టాలి. ఈ అవతల పెడితే ఆ అవతల పిప్పై రావాలా, ఆ అవతల నుంచి పెడితే అవతల రసమై మిగలాలా. అట్టుండాలి ఇంటికి వేసే శిక్ష. మామూలు శిక్షలు ఇట్టోళ్ళకి ఆనవు. ఈ కొడికినంట మళ్ళీ వదిలిపెట్టాలంట, ఏమి చేయకుండా భారతదేశానికి పోతే హింసించారంట. సిగ్గనాలేదంటారు నీ బతకాలకి ఇట్ట మాట్లాడినా. అయినా కూడా మీరన్నిటికీ డిసైడ్ అయ్యే కదా ఇట్ట పనులన్నీ కూడా చేస్తారో కాదు, అన్నిటికీ డిసైడ్ అయ్యే కదా మీరు ఇట్ట పనులన్నీ కూడా చేస్తారో. మీకు ఇంకేడ ఉండాది ప్రీతి ఇట్టని మీకు ఏండాయి. మీరు అంత సిద్ధపడి చేసినప్పుడు మీకు ప్రాణం మీద, మానం మీద, మీకు దేని మీద ఉండకూడదు అని ఇడిసేసేయాలా. భారత్కి తీసుకొచ్చారు, చిత్రహింసలు పెడతారా? పెట్టించుకోండి, ఎందుకంటే తప్పు చేశారు కదా. మరణశిక్ష చేస్తారా? వేయించుకోండి, ఎందుకంటే ఆ పాపం అనేది మీరు మూట కట్టుకున్నారు కదా, అది అనుభవించాలి కదా. అవునా కాదా? అయితే ఈ కేసును విచారించినటువంటి అమెరికా కోర్టు ఈ తహోర్ రాణా వేసినటువంటి పిటిషన్ను తిరస్కరించింది. ఈ తహోర్ రాణాను భారత్కు పంపించేందుకు అంగీకరించిందియా. అంతే, ఇక తహోర్ రాణాను భారత్కు అప్పగించేందుకు ఈ మార్గం అయితే సుగమమైపోయింది. ఇక ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఈ తహోర్ రాణాను ప్రత్యేక విమానంలో భారతదేశానికి అయితే పంపిస్తున్నారు. నాకు తెలిసి ఈ వీడియో మీకు చేరే సమయానికి ఈ తహోర్ రాణా భారత్కి చేరి కూడా ఉండొచ్చు. ఏమే ఈ సందర్భంగా అమెరికా ప్రభుత్వం మాట్లాడుతా, ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి తీవ్రవాదిని మేము భారతదేశానికి అప్పగిస్తున్నాం. ఇక పైన కూడా ఇలాంటి వ్యక్తులను మేము ఖచ్చితంగా భారత్కి అయితే అప్పగిస్తాం. త్వరలోనే ఆ విషయం పైన సరైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి అమెరికా పేర్కొనడం ఇక్కడ విశేషం అనమాట. ఇంకా ఈ అంతర్జాతీయ తీవ్రవాదైనటువంటి ఈ తహోర్ రాణా గాడి కోసం భారత్లోని ముంబై, అదేవిధంగా ఢిల్లీ నగరాల్లో 2 జైళ్లను సిద్ధం చేసి ఉంచారంట. అంటే అక్కడంతా కూడా స్పెషల్ మర్యాదలు అన్ని చేయాలి కదా ఈయన గారికి. అందుకోసం ఈ
తాహూర్ రాణాగాడు మన భారత్కు వచ్చిన తర్వాత వీడిని కొన్ని వారాల పాటు ఎన్ఐఏ కస్టడీలో ఉంచనున్నారు. మామూలుగా ఉండదాడ, పులుసా పిండే కొద్ది కారుతా ఉంటుంది, అట్లుంటుంది ఆ ట్రీట్మెంట్. ఈ సమయంలో మన ఎన్ఐఏ ఈ తాహూర్ రాణాను బాగా లోతుగా విచారించి లోతుగా 2008 ముంబై పేలుడు వెనక ఎవరెవరు ఉన్నారో తెలుసుకొని ఉన్నారనమాట. ఆ తర్వాత వీడిని కోర్టులో ప్రొడ్యూస్ అయితే చేయనున్నారు. వీడు చేసినటువంటి పనికి వీడికి ఖచ్చితంగా మానశిక్ష అయితే పడే అవకాశం ఉండాలి, పడాలి కూడా. ఇంకా వీటోటి కూడా మానశిక్ష లేకపోతే ఇంకా మన చట్టాలు ఎందుకు, మన రాజ్యాంగం ఎందుకు, మన బతుకులు ఎందుకు? ఇంకా అంటే ఎవడు ఇష్ట ప్రకారం ఓడి వచ్చేసి దొడ్డిదారిని వచ్చేసి మళ్ళీ కాల్ చేసి చంపేసిపోతా ఉంటే వాడిని జైల్లో కూర్చొని మేపుతా ఉండాలనా? అవునా కదా? ఇంకొకటి ఏంటంటే ముందుట్లాగా ఉండకూడదు, కేవలం రోజుల మధ్యంపే ఉండాలి. కొన్ని రోజుల్లో విచారణ పూర్తి అయిపోవడం, ఇలా తీసుకుపోయి చెరుకు మిషన్లో పెట్టడం, తేడా అనేది ఉండకూడదు, లేట్ అనేది ఉండకూడదు. అట్లా చేస్తే ఇంక మిగతా వాళ్ళకందరికీ కూడా భయం వచ్చాది, భయం పుడుతుంది. అది ఏమంటారు? అవునా కదా మిత్రులారా? నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే, అదేవిధంగా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఇంకా చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? కాదు, ఈ తాహూర్ రాణాగాడు బ్యాచ్ వచ్చేస్తారు. మనకా సబ్స్క్రైబా? ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు మీరే కదా సబ్స్క్రైబ్ చేసుకోవాలా? అవునా కదా? అది విషయం అయితే. జై శ్రీరామ్.